హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవాన్ని బయటకు తీసుకుని వచ్చి ప్రేమతో సేవలు చేస్తున్న మిథున ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే నువ్వుంటే నా జతగా సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శారద అంటూ ఉంటుంది, అమ్మా వెళ్ళి నువ్వు దిష్టి తీయడానికి ఎర్రనీళ్ళు తీసుకురా, ఎందుకంటే దేవాని తీసుకువస్తానని చెప్పేసి మిథున చెప్పి వెళ్ళింది. మిథున చెప్పి వెళ్ళింది అంటే తప్పకుండా చేస్తుంది, దేవాని మిథున తప్పకుండా తీసుకువస్తుంది అని అనుకునే లోపే ఇంకా మిథున ఒక్కతే ఆటో దిగుతుండగా చూసి వచ్చేసారు అని చెప్పేసి అంటూ ఉంటుంది కాంతమైతే. ఇంకా శారద వీళ్ళందరూ కూడా బయటికి వచ్చి చూసినప్పటికీ మిథున ఒక్కటే ఆటో దిగుతుంది. అది చూసి శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా మిథున, ఒక్కదానివే వచ్చావు, దేవాన్ని తీసుకువస్తానని వెళ్ళావు కదా, ఏమైంది అని చెప్పేసి శారద అడిగినప్పుడు మిథున చెప్తూ ఉంటుంది, అత్తయ్య నేత్ర మోసం చేసింది, ఇక్కడ నేను కేసు వాపస్ తీసుకుంటానని చెప్పి ఇక్కడ నాతో చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత కేసు నేను విత్డ్రా చేసుకోను, కేసు నేను వెనక్కి తీసుకోను అని చెప్పేసి మాట మార్చేసింది. చాలా మోసం చేసింది అత్తయ్య నేత్ర మాత్రం. కానీ దీని వెనకాల పెద్ద కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా నా భర్తని అయితే నేను బయటకు తీసుకుని వస్తాను అత్తయ్య, మీరేం కంగారు పడొద్దు అని చెప్పేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఆదిత్య అయితే నేత్రకు చెప్తాడు, నువ్వెవరికి కనిపించకుండా వెళ్ళిపో ఇక్కడి నుంచి, నేను నీకు డబ్బులు ఇచ్చేసాను కదా, తీసుకుని ఎవరికి కనిపించకుండా ఇక్కడ నుండి అయితే వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. అలా అనడంతో ఇంకా నేత్ర అయితే అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇంకా మిథున అయితే తెల్లవారిన తర్వాత ఇంకా కూరగాయలు తీసుకొద్దామని ఇంకా బయటికి అయితే బయలుదేరుతుంది. అలా కూరగాయలు తీసుకొని వస్తూ ఉండగా రోడ్డు మీద అయితే నేత్ర ఒక రోడ్డు ఊడ్చే అమ్మాయితో గొడవ పడుతూ ఉంటుంది. అది చూసి మిథున అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నేత్ర గొడవ పడుతుంది ఊడ్చే అమ్మాయితో, అది కూడా తాగినట్టుందే, ఏదో తూలుతూ ఉంది, ఏం జరుగుంటుంది అని చెప్పేసి సైలెంట్గా అక్కడే ఉండి మొత్తం విని తర్వాత నేత్ర వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊడ్చే అమ్మాయిని అడుగుతూ ఉంటుంది, ఏంటమ్మా ఆవిడతో గొడవ పడుతున్నావు, ఏమైంది అంటే అప్పుడు అంటూ ఉంటుంది, తాగిన బాటిల్స్ గురించి గొడవ పడుతుందమ్మా, మొత్తం కలిపి ఒక కవర్లో వేసి చెత్తలో వేయమన్నాను, అందుకని గొడవ పడుతుంది అని చెప్పగానే ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది. ఏంటి ఆ అమ్మాయి తాగుతుందా అని అడగగానే ఊడ్చే అమ్మాయి అయితే తాగడం ఏంటండి, అది పచ్చి తిరుగుబోతు కూడా, ఎప్పుడు చూసినా రోడ్లంటే తిరుగుతూ ఉంటుంది అని చెప్పగానే ఇంకా మిథున అయితే అదేంటి ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కదా అని అనగానే ఊడ్చే ఆవిడైతే చెప్తూ ఉంటుంది, ఎవరమ్మా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అది ఆ అమ్మాయి ఇక్కడ రోడ్లంటే తిరుగుతున్న అమ్మాయి, రోజు కూడా నాకు కనిపిస్తూనే ఉంటుంది, తాగి తిరుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి అని చెప్పగానే ఇంకా మిథున ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నేత్ర ఒక కంపెనీలో ఎంప్లాయీ అని చెప్పేసి ఇంటి పక్కన రెంట్కి వచ్చింది కదా, ఇలా తాగుతూ ఉండడం ఏంటి, అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఏదో నేత్ర క్యారెక్టర్ అయితే తేడాగానే ఉంది, ఒక్కసారి నేత్ర రూమ్కి వెళ్ళి చెక్ చేద్దాము, ఏమైనా ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో దేవాకు సంబంధించి అని చెప్పేసి అక్కడ నుండి అయితే బయలుదేరి కూరగాయలు బుట్ట అలాగే పట్టుకొని నేత్ర రూమ్కి అయితే వెళ్తుంది మిథున. నేత్ర రూమ్కి వెళ్ళి మొత్తం కూడా సెర్చ్ చేస్తే అక్కడ ఒక ఐడెంటిటీ కార్డ్స్ అయితే దొరికితే అందులో ఒక దాంట్లో కవిత అని ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి ఈ అమ్మాయి పేరు నేత్ర కదా, కవిత అనుందేంటి, అది కాకుండా మళ్ళీ ఇంకొక ఐడి కార్డు కూడా ఉంది, దాని మీద సునీత అనుంది, డిఫరెంట్ పేర్లు ఉన్నాయి ఏంటి అంటే ఈ అమ్మాయి అసలు పేరు నేత్ర కాదు కవిత, కానీ ఈ అమ్మాయి పేరు మార్చుకొని మా ఇంటి పక్కకు వచ్చింది, అంత అవసరం ఏముంది, అంత మోసం చేసి ఇంటి పక్కకు రావాల్సిన అవసరం ఏముంది అంటే ఇది ముందుగానే ప్లాన్ చేసుకుని మా దేవాని ముందుగానే అల్లరి చేద్దామని అనుకున్నారు, దేవాని ఎలాగైనా సరే జైలుకు పంపించాలని అనుకునే నేత్ర అక్కడికైతే వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అలా సెర్చ్ చేస్తూ అలా వెతుకుతూనే ఉంటుంది రూమ్ అంతా కూడా. వెతుకుతూ ఉండగా అప్పుడే ఇంకా బాగా తాగేసి నేత్ర అయితే రూమ్లోకి వస్తుంది. లోపల మిథునాన్ని చూసి నేత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మిథున, నా రూమ్లో ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి తాగిన మత్తులో తూలుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఏం లేదు నేత్ర, నీకోసమే వచ్చాను, కానీ రూమ్ ఖాళీగా ఉంది కదా, అందుకే ఇల్లు ఎలా ఉందని చెప్పేసి చూస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మిథున. అవునా, ఏంటి నేను లేనప్పుడు
ఎప్పుడొచ్చావు అనుకుంటున్నాను అని చెప్పేసి నేత్ర తాగుతూ అంటుంది. ఇంకా నేత్రనైతే ఇంకా బెదిరిస్తూ ఉంటుంది. ఈ ఐడి కార్డ్స్ ఏంటి, ఒక దాంట్లో కవిత ఉంది, ఒక దాంట్లో నేత్ర ఉంది, ఒక దాంట్లో సునీత ఉంది. అసలు ఈ ఐడి కార్డ్స్ విషయం ఏంటి, నువ్వు ఏ కంపెనీలో కూడా ఎంప్లాయీవి కాదు, నువ్వు రోడ్డు మీద తాగి తిరిగే నీకు ఇన్ని ఐడి కార్డులు ఎక్కడి నుండి వచ్చినాయి, అది కూడా నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీని చెప్పేసి మా ఇంటి ముందుకు వచ్చావు అద్దెకి, అసలు రీజన్ ఏంటి, నువ్వు చెప్తావా లేదంటే నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇవ్వమంటావా, నిన్ను ఇల్లు ఖాళీ చేయించమంటావా అని చెప్పేసి బాగా బెదిరిస్తూ ఉంటుంది. అది చూసి ఇంకా నేత్ర అయితే తాగిన మత్తులో చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా చేసింది, ఏంటి ఇలా మిథున అడుగుతుంది, మిథునకు నా గురించి మొత్తం తెలిసిపోయిందా, నేను తాగుతానని ఎలా తెలిసింది అసలు అని చెప్పేసి నేత్ర అనుకుంటూ ఇంకా మిథునకైతే నిజం చెప్పేస్తుంది. ఆ నిజం చెప్తున్న వీడియోని ఇంకా మిథున అయితే దూరంగా ఫోన్ పెట్టి వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా ఆ వీడియోలో అయితే నేత్ర మొత్తం నిజం చెప్పేస్తుంది. నేను ఎటువంటి ఎంప్లాయీని కాదు, నాతో నేనే ఇలా దేవాని ఇష్టపడ్డాను, దేవాని దగ్గర చేసుకోమని చెప్పి నాకు ఎస్ఐ చెప్పాడు, అందుకని చెప్పి ఎస్ఐ చెప్పిన ప్రకారంగానే నేను దేవాకు దగ్గర అవుదామని ఇక్కడికి వచ్చాను. కానీ నేనంత ప్రయత్నించినప్పటికీ కూడా దేవా నాకు ఏ రోజు కూడా తప్పుగా అనిపించలేదు, ఏ రోజు కూడా నాతో మిస్బిహేవ్ చేయలేదు. నేను దేవాని ఇష్టపడినట్టు మీద పడినప్పటికీ కూడా దేవా నన్ను కనీసం టచ్ కూడా చేయలేదు, అంత మంచివాడు దేవా. కానీ నేనే ఇంకా ఆ రోజు పోలీసుని పిలిపించి అత్యాచారం చేయబోతున్నట్లుగా ఆ విధంగా అయితే నేనే క్రియేట్ చేశాను, నన్ను క్షమించు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి క్షమించేది అని చెప్పేసి సీరియస్ అవుతూ, సరే నా దగ్గర ఈ ప్రూఫ్ ఉంది కదా, స్టేషన్లో మాట్లాడుకుంటాను అని మనసులో అనుకొని ఇంకా సరే నువ్వు పడుకో నేను వెళ్ళిపోతున్నాను నేత్ర అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ ప్రూఫ్ తీసుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఎస్ఐ అయితే అంటూ ఉంటాడు, ఏంటి మేడం మళ్ళీ వచ్చారు, మిమ్మల్ని చూసి మీ ఆయనేమో ఆశ పెట్టుకుంటున్నాడు మీరు తీసుకెళ్ళిపోతారేమో అని, మీరేమో చివరికి తుస్సు అనిపిస్తున్నారు, తీసుకువెళ్ళట్లేదు, మళ్ళీ జైల్లో కూర్చోవాల్సి వస్తుంది, ఈసారి ఏ ఆధారంతో వచ్చారు, ఈసారి ఎందుకో ఇలా వచ్చారు అని చెప్పేసి చాలా వెటకారంగా ఎస్ఐ అయితే మాట్లాడతాడు. మీరు ఈ కేసుని కొట్టేయాలి అని చెప్పేసి సీరియస్గా అంటూ ఉంటుంది. అవునా, నేనెందుకు కొట్టేయాలి కేసు అని చెప్పేసి ఎస్ఐ చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు. సరే ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు నా భర్తను విడుదల చేస్తారో లేదో చూస్తాను అని చెప్తూ ఉంటుంది. ఏంటి ఈ వీడియో చూపించు అని ఎస్ఐ చాలా పొగరుగా మాట్లాడేసరికి వీడియో అయితే చూపిస్తుంది మిథున. ఆ వీడియో చూడగానే అందులో ఎస్ఐ పేరు రాగానే ఒక్కసారిగా ఎస్ఐకి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి నేత్ర ఇలాంటి పని చేసింది, అదొక తాగుబోతుంది, తాగితే ఏం చేస్తుందో దానికి తెలియదు, నా పేరు రివీల్ చేయాలా ఏంటి దీనికి, ఇప్పుడు నా ఉద్యోగం పోతుంది ఈ వీడియో బయట పెడితే మిథున గనక అని చెప్పేసి ఆ వీడియోని చూసి ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. షాక్ అయిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా సైలెంట్గా ఉండిపోతాడు. ఏం ఎస్ఐ దిమ్మ తిరిగిందా ఈ వీడియో చూడగానే, ఈ వీడియో చూసిన తర్వాత కూడా నా భర్తని ఇంకా నువ్వు లోపలే ఉంచాలనుకుంటున్నావా అని చెప్పేసి చాలా వెటకారంగా మిథున అయితే అడుగుతూ ఉంటుంది. ఇంకా ఎస్ఐ అయితే ఏం మాట్లాడకుండా సారీ అని చెప్పేసి దేవాని అయితే విడిచిపెట్టేస్తాడు. అలా విడిచిపెట్టగానే దేవాని తీసుకొని బండి మీద ఇద్దరూ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇంటికి రాగానే ఇంకా శారద అయితే దిష్టి తీసి ఇద్దరిని కూడా లోపలికి పిలుస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి దేవా అప్పుడే వచ్చేసాడు ఇంటికి అని సూర్యకాంతం అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ విషయం అర్జెంటుగా నేను త్రిపురకు చెప్పాలి, దేవ అప్పుడే ఇంటికి వచ్చేసాడు అని చెప్పేసి నేను త్రిపురకు చెప్పాలి అని చెప్పేసి ఇంకా ఫోన్ తీసుకుని బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి త్రిపురకి కాల్ చేస్తుంది. కాల్ చేసి మేడం మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అని చెప్పగానే, ఏ తింగరి ముందు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటో చెప్పు, నువ్వెందుకు అలా నానుచుతున్నావు అని చెప్పేసి త్రిపుర సీరియస్ అవుతూ ఉంటుంది. మేడం దేవ ఇంటికి వచ్చేసాడు అని చెప్పగానే త్రిపుర అయితే షాక్ అయిపోతుంది. ఇంకా త్రిపుర అంటూ ఉంటుంది, అవునా ఇంటికి వచ్చేసాడా, ఎలా వచ్చాడు, ఎవరు తీసుకుని వచ్చారు అని త్రిపుర అడగడంతో మిథునానే దగ్గరుండి మరి తీసుకొచ్చింది దేవాని. ఏం జరిగిందో ఇంకా విషయాలైతే నాకు తెలియదు, ఇద్దరూ రావడం జరిగింది, మా అత్తగారు దిష్టి తీసి లోపలికి ఆహ్వానించడం కూడా జరిగింది, కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకులాగా అని చెప్పడంతో ఇంకా త్రిపుర అయితే చాలా కోపంగా ఫోన్ అయితే కట్ చేసేస్తుంది.
ఇంకా దేవ అయితే స్నానం చేసి వస్తాడు. స్నానం చేసి రాగానే ఇంకా వేడి నీళ్లు తీసుకొచ్చి కాపడం పెడుతూ ఉంటుంది మిథున. అలా పెడుతూ ఉంటే దేవ అయితే వదులు, నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నా భార్యవి కాదు అని చెప్పేసి నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, అయినప్పటికీ నువ్వు నన్ను విడిచిపెట్టకుండా ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నావు అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడు. ఇంకా మిథున అయితే నోరు మూసుకుని కూర్చో, ఒంటి నిండా దెబ్బలే నీకు, ఎస్ఐ చూడు ఎలా కొట్టాడు, ఈ దెబ్బలన్నీ కాపడం పెడితే కానీ నీకు నొప్పులు తగ్గవు, అందుకే నువ్వు వేడి నీళ్ళతో ఇలా పెట్టించుకో అని చెప్పేసి ఇంకా వేడి నీళ్ళతో కాపురం పెడుతూ ఉంటుంది. అలా పెడుతూ ఉండగా ఇంకా వచ్చేసి శారద అయితే ఏడుస్తూ ఉంటుంది. అరే దేవా, ఏంట్రా ఎటువంటి తప్పు చేయకపోయినప్పటికీ నీకు ఇలాంటి శిక్ష వేశాడు దేవుడు, అసలు ఈ రాత్రంతా కనీసం మీ నాన్నగారు మంచినీళ్ళు కూడా ముట్టలేదురా, ఇటువరకు నిన్ను ఎంతో తిట్టే మీ నాన్నగారు నువ్వు జైలుకి వెళ్ళావని తెలియగానే ఒక్కసారిగా ఆయన చాలా బాధపడ్డాడ్రా, ఆయన చూస్తే నాకు చాలా బాధేసింది, ఏంట్రా దేవే మనకి పరిస్థితి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది శారద అయితే. ఏమైందమ్మా, ఇప్పుడు వచ్చేసాం కదా, నువ్వేమి ఏడవకు, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పేసి దేవ అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా త్రిపుర అయితే ఆ ఇంట్లో మామయ్య గారు అని చెప్పేసి పిలిచి ఇంకా చెప్తూ ఉంటుంది. దేవ బయటికి వచ్చేసాడు మామయ్య గారు, మీ కూతురు మిథున ఉంది కదా, ఏం చేసిందో తెలియదు, దేవానైతే బయటికి తీసుకువచ్చింది అని చెప్పడంతో ఇంకా లలిత అలాగే అలంకృత అయితే చాలా సంతోషిస్తారు. ఇంకా అలంకృత అయితే అంటూ ఉంటుంది, డాడీ నేను చెప్పాను కదా, బావ ఎటువంటి తప్పు చేయడు, తప్పు చేసే మనిషి కాదు, కాబట్టే వాళ్ళు పోలీసులు విడిచిపెట్టారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవునమ్మా అని చెప్పేసి లలిత కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా లలిత మిథునకైతే కాల్ చేస్తుంది. అమ్మ మిథున, అల్లుడు గారు ఇంటికి వచ్చారంట కదా అని చెప్పగానే, అవునమ్మా ఇంటికి వచ్చారు అల్లుడు గారు, దేవ అయితే ఇంటికి వచ్చాడు, ఇదిగో ఒంటి నిండా దెబ్బలే, ఇప్పుడే వేడి నీళ్ళతో ఇలా పెడుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ విధంగా దేవానైతే బయటికి తీసుకువచ్చి చాలా ప్రేమతో సేవలు అయితే చేస్తూ ఉంటుంది మిథున. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే దేవా మిథున కలవాలని మీరు కోరుకుంటున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది రేపైతే నేను ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా వీడియో అయితే చూసి లైక్ చేయండి. ఇంకా ఈ విధంగా అయితే ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. వీళ్ళిద్దరిని చూసి మాస్టర్ గారు అప్పుడే వస్తారు లోపలికి వచ్చి దేవాన్ని చూసి బాధ అనిపించినప్పటికీ కూడా నా కొడుకు తొందరగానే బయటకు వచ్చాడు అని చెప్పేసి అని చాలా సంతోషిస్తూ దేవాన్ని చూసి అడుగుతూ ఉంటాడు. అరే దేవా, ఇప్పుడు ఎలా ఉందిరా నీకు, చాలా నొప్పిగా ఉన్నాయా దెబ్బలు అని అడగగానే, లేదు నాన్న బాగానే ఉంది, రేపటికి తగ్గిపోతాయి అని చెప్పేసి సమాధానం అయితే చెప్తాడు. అమ్మ మిథున, కేవలం నీ వల్లేనమ్మా ఈరోజు దేవా బయటికి వచ్చాడు అని చెప్పేసి దేవా ముందే మిథుననైతే చాలా మంచిగా పొగుడుతూ ఉంటాడు. అది చూసి దేవాకి హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా హ్యాపీగా లేనట్టుగా యాక్షన్ అయితే చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.